ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దాం మనం. రైట్ అండి. సో బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్మెంట్. సో పక్క ఫోర్త్ సిటీ యెస్. విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా ఫాస్ట్గానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. హ్మ్. సో ఓవరాల్గా తీసుకున్నామంటే కాస్త 2 సంవత్సరాల నుంచి మార్కెట్ డల్గా ఉందన్నమాట వాస్తవమే. అవును. ఎన్ని పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చినా కానీ అవును. మార్కెట్ కాస్త ముందుకెళ్తున్నట్టు కనిపించట్లేదు. కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు మనం చెప్పే మాటలు కూడా. ఆ మార్కెట్ మరీ అంత పడిపోయింది అనేది మటుకు అబద్ధం. యెస్. సో రిజిస్ట్రేషన్ కొన్ని మన ఏరియాలకు వెళ్ళామంటే బాగా బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. అవును. అయితే హైదరాబాదు రియల్ ఎస్టేట్ పరంగా మనం తీసుకున్నామంటే కేవలం ఒక సైడ్ మాత్రమే డెవలప్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చింది అని కూడా దీని ఎఫెక్ట్ అనేది మిగతా ప్రాంతం అన్నిటి మీద చూపించడం అవును. అని చెప్పి కూడా, ఎందుకంటే ఒకే ప్రాంతంలో రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇంకా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ రేట్లకి తగ్గట్లు కొనాలంటే మటుకు కొంచెం కష్టంగా అయితే మారింది. అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఏంటంటే పెద్దవాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అవును. వాళ్ళకి అవసరం లేదు, అమ్మాల్సిన రేట్లు అవసరం ఉండదు. తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరంటే మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఏరియా డెవలప్ అవుతుందంటే అటువైపే ఉంటారు కానీ రెండు వైపు వెళ్ళరు కదా. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఇది? అంటే ఓపెన్‌గా చెప్పాలంటే ఈ బడ్జెట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద సేవింగ్స్‌కి ఉపయోగపడేలాగా అవును. ఏమీ లేదు. అది ఓపెన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాడి సేవింగ్ పెరిగిందో ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతాయి. సో, మిగతావన్నీ డెవలప్ అయినా కూడా మిడిల్ క్లాస్‌ని ఎప్పుడైతే కొంచెం ఫోకస్ చేయగలిగితే మిడిల్ క్లాస్ అనేది చాలా పవర్‌ఫుల్ అండి. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ ఇచ్చి వాళ్ళని ఇన్వెస్ట్‌మెంట్ చేయించగలిగితే కంపెనీ అంటే కంట్రీ జీడీపీ 100% మారిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న దాంట్లో కూడా పెద్ద చేంజెస్ ఏం లేదు. టాక్సేషన్‌లో గానీ మిడిల్ క్లాస్‌కి ఉపయోగపడేది ఏమంటే నాకైతే పెద్దగా కనిపించట్లేదు. నార్మల్‌గా ఎప్పుడూ కూడా వచ్చినట్టు కంటే పెద్దవాళ్ళకి బిజినెస్ పీపుల్‌కి వచ్చినటువంటి బెనిఫిట్స్ కంపేర్ చేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లేవు. అంటే మీరన్నట్టు హైదరాబాద్ వన్ సైడే ఎందుకు డెవలప్ అయింది అంటే గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ ఈ ఏరియాస్‌లోనే బాగా ఎందుకు డెవలప్ అయింది, తెల్లాపూర్ ఇటువైపు ఎందుకు డెవలప్ అయింది అంటే మేజర్‌లీ ఐటీ హబ్బులు, చుట్టుపక్కలనే ఐటీ హబ్‌లు ఉండడం, వాళ్ళు అక్కడే కన్సిడర్ చేయడము అవుతుంది. అంటే ఇప్పుడు ఏమన్నా అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మీరు ఫోర్త్ సిటీని పక్కన పెడితే అంటే మీకు మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ మళ్ళీ పెద్దగా ఫోకస్‌లోకి రాదు ఇప్పుడు. ఎందుకంటే బడ్జెట్‌లో వచ్చినటువంటి రోడ్స్ కానీ, రైల్వే కానీ ఇవన్నీ కూడా ఔట్ ఆఫ్ ఫోర్త్ సిటీ కంటే కూడా బయటకి ఎక్కువగా అవును. డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. సో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ టైంలో 100% ప్లాట్ కొనుక్కోవాలి. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడున్న డెవలప్‌మెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యి, డెవలప్ అయ్యేసరికి ప్లాట్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. ఎంత పెరుగుతుందంటే, రూ. 2000-5,000 పర్ స్క్వేర్ యార్డ్ పెరుగుతుంది. సో, ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు సేవింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలామంది తేడా తెలియట్లేదు. మనకి ఖర్చులు అయిపోగా మిగతాది ఏదైతే డబ్బులుంటాయో వాటిని సేవింగ్ చేసుకుంటాం. సేవింగ్ ఎప్పుడూ కూడా మనకి ఫ్యూచర్‌లో వచ్చే ఇన్‌ఫ్లేషన్‌ని కట్ చేయలేదు. ఎందుకంటే మనకు రేట్లు పెరుగుతూ ఉంటాయి కానీ సేవింగ్స్ మీద వచ్చే 6%, 7% వల్ల ఎవరు కూడా ఈ ఇన్‌ఫ్లేషన్ తట్టుకొని పైకి నిలబడలేరు. సో, ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు తట్టుకొని నిలబడాలి అంటే 100% ప్లాట్స్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు వాల్యుయేషన్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇన్‌ఫ్లేషన్ పెరిగినా కూడా ఆ ప్లాట్ వీళ్ళని సేవ్ చేస్తది. కానీ ఇది తెలియకుండా ఏం చేస్తారంటే బ్యాంక్‌లోనే డబ్బులు ఉంచుకోవడము. ఆలోచించి ఎన్నాళ్ళు ఆలోచిస్తారో 2 నెలలు, 3 నెలల్లో ప్లాట్ కొనాలంటే ఆలోచించాలి. బట్ ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో రేపు పెడదాం, నెక్స్ట్ పెడదాం అంటే రేట్లన్నీ పెరిగిపోతూ కూర్చున్నాయి. సో, లాస్ట్‌లో ఏం అనుకుంటున్నారంటే లాస్ట్ ఇయర్ పెట్టుండాల్సింది పెరుగుతాయని. హైదరాబాద్‌లో టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో కూడా డెవలప్‌మెంట్ వస్తుంది. అర్బనైజేషన్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కొచ్చి జాబ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2, 3 గంటలు పట్టే టైము గంట 10 నిమిషాలకి ఈ రేడియల్ రోడ్లు గానీ, రైల్వే రోడ్లు గానీ ఇవన్నీ రావడం వల్ల జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హైదరాబాద్‌లో జాబ్ చేసుకోవడానికి రావడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో, ఇలాంటప్పుడు ఎప్పుడైతే రైల్వే ట్రాక్స్ గానీ, లేదంటే రోడ్లు గానీ ఇవన్నీ పెరుగుతాయో ఆటోమేటిక్‌గా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. స్టేషన్స్ ఉంటాయి. స్టేషన్స్ వల్ల చుట్టుపక్కల పెరుగుతాయి. ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోమంటున్నానంటే టైర్ 2, 3 సిటీస్ గానీ, 3 సిటీస్ గానీ ఎప్పుడు మెయిన్ సిటీస్ దగ్గరలో ఉంటాయి. ఈ సిటీస్ చుట్టుపక్కల ఉన్న సిటీస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఇక్కడి నుంచి జనాలు మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తే ప్రతి ఏరియాలో రేట్లు పెరిగిపోతాయి. సో, అప్పుడు కాబట్టి పెట్టాలనుకున్న వాళ్ళు ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో మంచిగా ప్లాన్ తీసుకొని, చిన్నదో పెద్దదో ఇన్వెస్ట్‌మెంట్‌కైతే వెళ్ళిపోమంటున్నాను. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కంపల్సరీ ఇచ్చేదేంటంటే ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ 100% ఉండాలి. రేపు ఇన్ ఫ్యూచర్‌లో రేట్లు పెరిగేదాన్ని గవర్నమెంట్‌ని తిట్టుకోకుండా మనం ఉండాలి అంటే, మనము మన యొక్క ప్లానింగ్స్‌లో మనం ఉండాలి. సిటీలో ఉండే వాళ్ళకి ఈ మధ్య కాలంలో కాస్త మార్పు అయితే కనిపిస్తుంది సార్. ఎ అంటే అప్పటి వరకు ఏంటంటే విలేజ్ వాతావరణంలో ఉండి యెస్. ఒకసారిగా సిటీలోకి రాగానే కొత్తగా బాగానే ఉంటుంది. యెస్. ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో తర్వాత వాళ్ళకి విసుగొచ్చేసింది. ఆ! అంటే హై రైజ్ అపార్ట్మెంట్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎందుకో ఒక డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఒక అగ్గిపెట్టె లాంటి ఇంట్లో ఉండటం వల్ల ఒక అక్కడికే పరిమితం అయిపోతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఆ! అని చెప్పి రకరకాలుగా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఒక సర్వే కూడా బయటికి రావడం కూడా జరిగింది. దాన్ని చాలా వరకు ఏంటంటే ఇంకా ఈ సిటీ నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పి రైట్. ఒక ఆలోచనతో ఉన్నారు.
కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందామని చెప్పి కూడా అనుకుంటున్నారని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఇది నిజమేనంటారా? ఇది 100% అండి. రీసెంట్‌గానే మీరన్నట్టు ఒక జస్ట్ ఏంటంటే రీసెంట్‌గా ఇష్యూ ఏమైందంటే అర్బనైజేషన్ వల్ల మైండ్ ఎలాగ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది, ఎలా సఫర్ అవుతుంది అనే దాని మీద ఒక రివ్యూ వచ్చింది ఈ మధ్య. ఏంటి అంటే జనాలకు తెలుసో తెలియకో ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వచ్చే విసుగు మైండ్‌లో బ్యాడ్ ఈ కెమికల్స్‌ని రిలీజ్ చేయడము. Yes. అది మైండ్ మీదే కాదు మొత్తం మన పనుల మీద ఎఫెక్ట్ పడటము. దానివల్ల తెలియకుండానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందన్నమాట. అది ఢిల్లీలో అయితే పొల్యూషన్ కారణంగా ఇంకా ఎక్కువైంది. హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్ ఏదైనా సరే తెలియకుండా ఆ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒకప్పుడు మొబైల్ ఎలాగైతే మైండ్ మీద ఎఫెక్ట్ పడి దానికి అలా అయ్యామో, ఈ ట్రాఫిక్ అనేది కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ లేట్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ పడుతున్నాయి. అందువల్లే ఓఆర్ఆర్‌కి నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే వీళ్ళ మైండ్ సెట్ కూడా మారింది. ఇప్పుడు నేనే మీ స్టూడియోకి రావడానికి నేను ఇంచుమించు హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి గంటన్నర మీరు పట్టింది వచ్చే నాకు. ముందు కూడా చెప్పారు నాకు. గంటన్నర పట్టింది. గంటన్నర ఏది 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చే ప్లేస్ గంటన్నర పట్టింది నాకు. అంటే ఒక ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ గంటన్నర ట్రాఫిక్‌లో వేస్ట్ చేసే బదులు కొంచెం లాంగ్ ఉన్నా సరే అక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ప్రశాంతమైన హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలనేది బాగా పెరిగింది. సో దానివల్లే కొన్ని ఏరియాస్‌కి పాపులారిటీ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు హై రేంజ్‌లో ఉంటే ఒక ప్రెస్టేజ్. ఇప్పుడు హై రేంజ్‌లో ఉన్న అదొక కాంక్రీట్ జంగిల్‌లా ఫీల్ అవుతున్నారు. నెమ్మదిగా ఏమవుతుందంటే సెకండ్ హౌసెస్‌కి బాగా క్రేజ్ పెరిగింది. అందుకే ఫార్మ్ ల్యాండ్స్ కానీ, ఫార్మ్ హౌసెస్ కానీ బాగా కల్చర్ పెరిగింది. ఈ మధ్య చూస్తుంటే ప్రతి ఏరియాలోని ఫార్మ్ ల్యాండ్ కల్చర్ పెరుగుతుంది. ఎందుకంటే వీకెండ్స్‌లో వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వారంలో ప్రతిరోజు మైండ్ చిరాకుగా ఉంటే నెక్స్ట్ రోజు పని చేయలేం. వీక్ అంతా కష్టపడతారు. వీక్ ఎండ్స్‌లో ఫార్మ్ ల్యాండ్స్‌లో చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని మేము ఏంటంటే ఒక 100 ఎకర్స్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అంటే 15 లాక్స్‌లోనే వాళ్ళకి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కానీ 15 లాక్స్‌లోనే ఒక హౌసెస్ లాంటిది ఒక 10, 12 లాక్స్‌లో హౌసెస్ లాంటిది ఇచ్చి మంచి ఎమ్యూనిటీస్, రిసార్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ క్రియేట్ చేసాము. ఒక 100 ఎకర్స్ ఫార్మ్ ల్యాండ్‌లో చిన్న చిన్న బడ్జెట్‌లో కూడా పెట్టుకునేలా అనమాట. మీరన్నది 100% కరెక్ట్. ఈ రోజు కాకపోతే రేపైనా సిటీని దాటి బయటికెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు ఉండడానికి మేజర్‌లీ ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి రేట్లు కూడా అంటే ఇన్వెస్ట్‌మెంట్ కూడా మేము ఏం చెప్తున్నామంటే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి అనేది దాని గురించే. ఎప్పుడైతే పొల్యూషన్ పెరిగిపోతుందో, ట్రాఫిక్ పెరిగిపోతుందో, జనాలు ఎప్పుడైతే కమ్యూట్ అనేది బాగా కష్టమైపోతుందో ఓఆర్ఆర్ దాటి బయటకొస్తారు. ఓఆర్ఆర్ దాటి ఎప్పుడైతే బయటకొచ్చారో ఓఆర్ఆర్ దాటి బయటకు కొన్న వాళ్ళ ప్లాట్లకి వాల్యూ పెరుగుతుంది. సో ఇలా వాళ్ళకి 1 టైమ్ కాదు, 2 టైమ్స్ కాదు 5, 6 టైమ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఐ రికమెండెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓఆర్ఆర్ దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మీరు వెళ్ళండి. ఎంతో కొంత తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా ఒక ఇన్వెస్ట్మెంట్‌ని చేసుకోండి. వేరే వాళ్ళకి కాకపోయినా మీకైనా ఉపయోగపడుతుంది. రేపు సిటీలో మీరు ఉండలేని పరిస్థితుల్లో మీరైనా అట్లీస్ట్ హ్యాపీగా మీకు ఒక చిన్న ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన ఏరియాలో ఉండొచ్చు. మరి మీరు అడగొచ్చు అక్కడెక్కడో ఇల్లు కట్టుకుంటే ఇక్కడ జాబ్ ఉంది కదా అని. ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే 12.2 లక్షల కోట్లు ఏదైతే చేశారో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కమ్యూట్‌ని ఈజీ చేస్తారు. అంటే గంటన్నర 2 గంటలు పట్టే టైంని 40 మినిట్స్, 30 మినిట్స్‌కి కుదిస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడి నుంచి ఒక మెట్రో ట్రాక్ పడింది అనుకుందాం. వాళ్ళున్న ఏరియా నుంచి చాలా ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ నుంచి మన కూకట్పల్లికి రావాలంటే మెట్రోలో రావడం ఎంత చాలా ఈజీ. అవును. మీరు అదే కార్‌లో, బస్సులో వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఇలాంటి కనెక్టివిటీలు పెరిగినప్పుడు దూరం కూడా దగ్గరైపోతుంది. సో ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకైతే ఇది అత్యంత సువర్ణ అవకాశం అండి. ఎవరైనా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల గనుక పెట్టుకోగలిగితే దాటి పెట్టుకోగలిగినా తప్పేం లేదు. సో ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే ఇవి రేపొద్దున ఫ్రూట్‌ఫుల్‌గా వాళ్ళ పిల్లలకి గానీ లేదా వీళ్ళకి గానీ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.